ఈ ఈవెంట్కి వచ్చేసిన పెద్దలందరికీ, నాతోటి క్యాస్ట్ అండ్ క్రూకి అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈ సినిమాని ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా గురించి చెప్పడానికి మంచి కదండి, న్యాచురల్ కదా. మీరు సినిమా టీజర్ చూసిన, సాంగ్స్ చూసినా మీకు అర్థమవుతుంది, న్యాచురల్గా ఉంటుంది. హంగు ఆర్పాటాలు ఏం కాకుండా కథలో లీనమయ్యేలాగానే పాటలు కూడా ఉంటాయి. మా లిరిసిస్ట్ గురించి చెప్పాలండి, నాకు మంచి లిరిసిస్టులు దొరికారు. శ్రీకృష్ణ, తను నర్సాపూర్ అనే విలేజ్ నుంచి వచ్చాడు. మంచి రైటర్, మంచి కసితోటి ఇండస్ట్రీకి వచ్చాడు. ఎంతో అంటే ప్రేమ సినిమా పట్ల, పాటల పట్ల. ఎప్పుడు సినిమాలు, పాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నర్సాపూర్ అనే గ్రామం నుంచి, అక్కడి నుంచి ఎంతో కష్టపడి చాలా ఇక్కడికి వచ్చి ఎన్నో వర్షన్స్ రాసి డైరెక్టర్ గారికి అందరికీ నచ్చేలాగా పాట కంప్లీట్ చేశాడండి. విలేజ్ సాంగ్ చాలా బాగుంటుంది, చాలా బాగా రాశాడు. థ్యాంక్ యూ కృష్ణ. అండ్ నరసింహ రమణ గారి గురించి చెప్పాలండి, ఆయన ఒక పెద్ద కన్సల్టెన్సీ, పెద్ద కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ దాంట్లో సీనియర్ కన్సల్టెంట్, వైస్ ప్రెసిడెంట్ గారండి ఆయన. సో చాలా చాలా పెద్దవారండి. ఆయన టైం తీసుకొని, ఆయనకి ఇంటున్న ఇంట్రెస్ట్ గురించి, ఆయనకి పాటల మీద ఉన్న మక్కువ గురించి, సినిమా మీద ఉన్న మక్కువతో, ఆ పాటల మీద ఉన్న ఇష్టంతో టైం తీసుకొని దీనికి ఎన్నో వర్షన్స్, ఎన్నో రోజులు కూర్చొని ఆ లవ్ సాంగ్ రాశారండి. చాలా బాగా వచ్చిందండి లవ్ సాంగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన యాక్చువల్గా ఈ సినిమాకి రైటర్ ఇవన్నీ పక్కన పెడితే నాకు మంచి మెంటర్, నాకు చాలా సపోర్టివ్, ఒక బ్రదర్లీ ఫిగర్ నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక లిరిసిస్ట్ ఉన్నారండి, ఇంకో 3 పాటలు రాశారు, విష్ణువర్ధన్. తను రాలేకపోయారు, ఊర్లో ఉన్నాడు. చాలా అద్భుతమైన పాటలు రాశారండి. నాకు చాలా సినిమాలు కంటిన్యూస్ గా రాస్తున్నాడు కూడా. చాలా మంచి రైటర్, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా వర్క్ చేస్తున్నాడు విష్ణువర్ధన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సింగర్స్ అండి, అహ్మద్ ఖాన్ అని సింగర్ ఉన్నాడు. తను ఈరోజు పండుగ వల్ల రాలేకపోయాడు, బట్ చాలా 3 పాటలు పాడాడు, చాలా బాగా పాడాడు. అండ్ మంచి మంచి టాలెంటెడ్ అనమాట, కొత్తగా వస్తున్న సింగర్ తను. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, కొత్త వాళ్ళతో వెళ్దాం అని చెప్పి కొత్త సింగర్స్ ని పెడదాము, కొత్త లిరిసిస్ట్ కొత్త వాళ్ళతో వెళ్దాం అని చెప్పారండి. అండ్ వాళ్ళ మంచి హృదయం, మంచి పాటలు వచ్చాయి. అలాగే కొత్త వాళ్ళు కదా అని చెప్పి ఏదో లైట్ గా ఏం తీసుకోలేదండి. మంచి అవుట్పుట్, మంచి లిరిక్స్, మంచి సింగర్స్, అందులో అన్ని బాగా కుదిరాయండి. అండ్ మా ఫీమేల్ సింగర్ అశ్విని చెపూరి, మా పాత ఫ్రెండ్ అండి, ఇప్పుడు కాదు, మేము 10 ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తాము. ఈ సినిమాలో మంచి పాట పాడిన తను, లవ్ సాంగ్ చాలా బాగా వచ్చింది సాంగ్ కూడా. థ్యాంక్ యూ అశ్విని. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు గారికి స్వాగతం. నెక్స్ట్ డిఓపి శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం. థ్యాంక్ యూ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. ఇది నా ఫస్ట్ మూవీ. సూర్యాను నమ్మి ఇచ్చారు ఈ మూవీ. చాలా కష్టపడి తీసాం. మాక్సిమం అన్ని సింగిల్ టేక్ లో తీయడానికి ప్రయత్నించాం. చాలా బాగా వచ్చింది, అనుకున్నట్టే వచ్చింది. సూర్య అన్న, గోపాల్ అన్న చాలా సపోర్ట్ చేశారు. మా టీం పోయిన ఇంకా సూర్య, కౌశిక్ బాగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎడిటర్ శివ నిర్వాణ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కొడతారు. శివ సర్వాణి. సారీ సార్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా సినిమాని ఆస్వాదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
లైక్ బ్లెస్సింగ్స్. ఫస్ట్ మన థ్యాంక్స్ టు బెల్లి జనార్దన్ సార్, ఎందుకంటే నాకు ఈ సినిమా చేయడానికి కారణం ఆయనే. నా గురించి చెప్పి నాకు గోపాల్ గారిని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ జనార్దన్ గారు. సార్ ఈయనే నాకు నా గురించి చెప్పి సినిమా ఇప్పించారు గోపాల్ గారికి. థ్యాంక్ యూ. గోపాల్ గారు కూడా ఏమాత్రం చూడకుండా బ్లైండ్ గా నమ్మి ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ సూర్య సార్ కూడా ఒప్పుకొని ఈ సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ. సినిమా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా అంతా చాలా టీం వర్క్ చేశాము. అంటే ఫస్ట్ నుంచి కూడా సినిమా చాలా బాగా ఆర్గానిక్ గా, విలేజ్ ఆర్గానిక్ రైట్, ఆర్గానిక్ ఫుడ్ కూడా దొరకలేదు, ఆర్గానిక్ ఫుడ్ కూడా దొరకట్లేదు కదా, అలాగే ఆర్గానిక్ మూవీ వచ్చింది మీకు. అండ్ డైమండ్ డకైట్స్ అండ్ చాలా బాగా వచ్చింది. మంచి ఎమోషనల్ సిచ్యువేషనల్ సాంగ్స్ పిఆర్ బ్రో అదరగొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి శివ గారు బ్రో చాలా బాగా చేశారు. సినిమా అంతా చాలా బాగా వచ్చిందండి. ఇంకా హీరో గురించి చెప్పక్కర్లేదు, పాట గారి గురించి టీజర్ లో చూసారు, సాంగ్స్ చూసారు, అన్ని చూసారు కదా. హీరో గారు ఇంకా ఎమోషన్ అంటే ఏడుస్తూనే ఉంటారు అండ్ ఫైట్ అంటే కొడుతూనే ఉంటారు. సో బాగా వచ్చిందండి. అందరూ చూసి మా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి అందరూ థియేటర్ లో చూస్తారని ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం బ్యూటిఫుల్ సిస్టర్ రోల్ గా ప్లే చేసిన ఈ మూవీకి, డెకాయిట్ మూవీకి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మౌనిక నాయుడు. Yeah, hi all. Thanks for coming here. Firstly, I want to thank director sir and DOP, hero sir and heroine and the whole team. Special thanks for the chief guest, VN Aditya sir. Thank you sir. Thank you so much for being here. Firstly, I don't think you all know me. I'm Maunika. This is my first debut film. దీని తర్వాత మూవీస్ చేశాను, బట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ మిల్. చాలా టెన్షన్ ఉండే ఫస్ట్ అయితే. ఇది ఆడిషన్ కూడా జరగలేదు, డైరెక్ట్ సెట్కి వెళ్ళి చేశాను. ఎలా ఉంటుంది టీమ్ అంతా ఎలా ఉంటుంది అని అనుకున్నా, బట్ చాలా పీస్ ఉన్నది. అండ్ కూల్ పర్సన్స్ అందరూ, చాలా బాగుంది. కొత్త ఎక్స్పీరియన్స్ చేశాను ఈ మూవీతో. ఫస్ట్ మూవీ ఎలా ఉంటుందని భయపడ్డా కానీ చాలా బాగుంది. అండ్ ఈ ట్రైలర్ చూసారా మీరందరూ? మీకు నచ్చిందా? యా. అండ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ ఇవన్నీ ఎలా అయితే లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారు, మిగతా సాంగ్స్ ని అండ్ మా మూవీకి కూడా అంతే లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ మౌనిక నాయుడు. సకారం సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్తే. ఈనాటి ఆడియో విడుదల పండుగకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ది గ్రేట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య సార్ గారికి, మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ, మా గురువు గారు ఆర్సిఎం రాజు సార్ గారికి, మా డైరెక్టర్ గారు, హీరో ప్రొడ్యూసర్ గారు కమ్ హీరో, మరి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి, మా సినిమాకు వర్క్ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ సినిమాలోనైనా జనరల్ గా 5 పాటలు ఉంటే ఆడియన్స్ కి, ఒక్కొక్క ఆడియన్స్ కి 2-3 పాటలు అలా బాగా ఉన్నాయని చెప్తాం. కానీ ఈ సినిమాలో మీరందరూ ఇప్పుడు చూశారు, ప్రతి పాట ఏ కోణానికి అది ఒక స్పెషల్ సాంగ్ గా తీర్చిదిద్దిన మన పిఆర్ సార్ గారికి నేను నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఒక కొత్త ఆర్టిస్టులు చేసిన సినిమాకు ప్రాణం పోశారు సార్ మీరు మ్యూజిక్ తో.
దానికి కారణం మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు, హీరో. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా ఉంటది అనేది అది ఒక ఛాలెంజింగ్ గా మీరు తీసుకొని చేశారు. నిజంగా మీకు మాలాంటి కొత్త ఆర్టిస్ట్ని ఎంకరేజ్ అవ్వడానికి, మేము నిలబడడానికి ఈ సినిమా ఖచ్చితంగా తోడ్పడుతుంది అని నా అభిప్రాయం సార్. అలాగే డిఓపి సార్ ఇందాక మాట్లాడారు ఫస్ట్ సినిమా అని. సార్ ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంత అద్భుతంగా చేశారంటే నిజంగా వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. నిజంగా మీరు చాలా హ్యాపీ సార్. తర్వాత ఇక్కడ టీజర్ రిలీజ్ అయినప్పటికీ తర్వాత మధ్యలో మూవీ మేము చూసామండి. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నదానికి ఒక 100 times ఆ ఎడిటింగ్ లో సినిమాని అంత కరెక్ట్ గా కూర్పు చేసి సినిమాని అద్భుతంగా, అసలు అంటే సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా ఆడియన్స్ పక్కకు చూడకుండా ఉండే అంత అద్భుతంగా చేశారు ఎడిటర్ సార్. సార్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇంకా హీరోయిన్ గారు వెరీ గ్లామరస్ హీరోయిన్ అండ్ చాలా చాలా మంచి పర్ఫార్మర్. విలేజ్ లుక్ అమ్మాయిలు అద్భుతంగా చేశారు. ఇంకా హీరో చెల్లెలు గారు చాలా మంచిగా మాట్లాడారు, వెరీ నైస్, చాలా బాగా చేశారు. ఇంకా మా లిరిక్ రైటర్స్ అండి సార్, పాటలు బాగున్నాయి అంటే ఓన్లీ దానికి బేస్ లిరిక్స్ సార్. మీరు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. నిజంగా మా సినిమాకు ప్రాణం మీరందరూ పోసారు సార్. ఇది నేను నిజంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక విషయం ఏంటంటే, జీవితాంతం నేను రుణపడి ఉండాల్సిన విషయం ఏంటంటే, నా క్యారెక్టర్కు డబ్బింగ్ ఇచ్చేది ది గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సార్ ఆర్సిఎం రాజు సార్. నిజంగా సార్ నేను మీకు పాదాభివందనం సార్. సచ్ ఎ గ్రేట్ఫుల్ పర్సన్. నాలాంటి కొత్త ఆర్టిస్ట్ కు డబ్బింగ్ చెప్పడం అనేది నిజంగా నాకు దేవుడిచ్చిన వరం సార్. నేను చేసేది 1 రూపీ అయితే దాన్ని 100 రూపీ సీల్ నోటుగా తయారు చేస్తారు సార్ డబ్బింగ్. అలాంటి అంత మంచి వాయిస్ నాకు ఇస్తారు. నిజంగా సార్ మీ వల్ల నేను ఇండస్ట్రీలో ఖచ్చితంగా నిలబడతాను అనే నమ్మకం నాకు వచ్చింది సార్. నిజంగా మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. మరి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో ఇచ్చిన ప్రొడ్యూసర్ కమ్ హీరో గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. తర్వాత మా దర్శకులండి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. సార్ నన్ను నమ్మి ఇందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడానికి సార్ నాకు అవకాశం ఇచ్చారు. నిజంగా సార్ మీకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీ ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే సమయం వచ్చింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్. మరి ముఖ్యంగా మీడియా సోదరులండి, మీరుంటేనే సినిమా అండి, మీరు ప్రమోట్ చేస్తేనే సినిమా, మీ పాజిటివ్ వేవ్స్ వల్లనే సినిమా బతుకుతుంది. సో ఒక అద్భుతమైన సినిమా, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగాయి, చాలా అంటే చాలా. సో నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను సార్, ఈ సినిమా ప్రతి ఒక్క ఏజ్ పర్సన్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది. దయచేసి మా సినిమాను మీరు మంచి హృదయంతో ప్రమోట్ చేయాల్సిందిగా, మంచి ప్రమోషన్ ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ అవసరం. మరి ఒక కొత్త సినిమా అయినా, కొత్త వాళ్ళు చేసిన సినిమా అయినా మరి ఆశీర్వదించడానికి నిజంగా మా విఎన్ ఆదిత్య సార్ సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్ సార్ గారు మనకు ఎవరో కొత్త వాళ్ళకి ఏంటి అని అనకుండా వెంటనే మా డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అడిగిన వెంటనే మీరు మీ వాల్యుబుల్ టైంని ఇచ్చి మీరు మా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ రావడం నిజంగా మీ బ్లెస్సింగ్స్ సార్, మీ ఆశీర్వాదం. చాలా 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 కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాతో పాటు వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో 100కి 100% అంత దమ్మున్న సినిమా. సో మీరందరూ ఆశీర్వదించి మా సినిమాను మంచి స్థాయికి తీసుకెళ్ళి ఇది మంచిగా హిట్ అయ్యి
ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సినిమాలు మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. థ్యాంక్ యూ సార్. సారీ సార్, ఎక్కువ టైం తీసుకున్నాం సార్.